సంవత్సరాలు షకీలమ్మ గారు శివకుమార్ రెడ్డి గారు వైస్ చైర్మన్ గా ఉంటారని చెప్పి ప్రకటించారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇద్దరు కూడా కౌన్సిలర్స్ రిజైన్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. నగర పంచాయతీని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా తేలేకపోయినారు. మనం తెచ్చాం. రాష్ట్రంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10 నగర పంచాయతీలు ఇస్తే దాంట్లో మొట్టమొదటిది నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాళాన్ని ఇచ్చారు. ఎలక్షన్స్ జరిగినాయి. 18 మనం గెలిచాము, 2 తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు. మా కుటుంబం కానీ గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబం కానీ జిల్లాలో రాజకీయ కుటుంబాలు మావి మొదటి నుంచి కూడా. ఏ రోజు కూడా మేము చెప్పుకోం మా మొహాలు చూసి ఓట్లు వేసినారు, మా స్వతహాగా మేము గెలిచామని. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకునే మేము గెలిచాం ఎలక్షన్స్ లో. ఆయన బొమ్మను చూసే మాకు ఓట్లు వేశారు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో కౌన్సిలర్స్ కానీ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి, ఫ్యాన్ గుర్తు చూసి ప్రజలు ఓట్లేశారు. అధికారం వస్తుంటుంది, పోతుంటుంది. అధికారం పోతానే అధికార పార్టీ వాళ్ళ వైపు పరిగెత్తడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఏం తప్పు చేశాం మిమ్మల్ని అని అడుగుతున్నా. బుచ్చిరెడ్డిపాళెంలో గెలిచిన కౌన్సిలర్స్ ని ఏం అన్యాయం చేశాం మీకు అని అడుగుతున్నా. నా కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నాను, అన్నదమ్ముల్లాగా చూసుకున్నాను, అక్క చెల్లెళ్ళలాగా చూసుకున్నాను. ఎప్పుడూ కించపరిచే విధంగా మిమ్మల్ని చూడలేదు. ఏం తప్పు చేస్తే మీరు ఈరోజు పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోయినారు? మీ మనస్సాక్షిగా చెప్పండి. అన్యాయం కదా. ఏ రోజైనా మిమ్మల్ని కష్టపెట్టామా, ఇబ్బంది పెట్టామా? సెంట్రల్ లైటింగ్ వేయించాం. 90 కోట్లు పెట్టి సంఘం నుంచి మంచినీటి పథకం జరుగుతా ఉంది బుచ్చిరెడ్డిపాళానికి. ఎన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ గుర్తుకు రాలేదా మీకు? అన్యాయం కదా ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోవడం అనేది. ఈరోజు ఎంపిక చేసిన శివకుమార్ రెడ్డి 2 రోజుల ముందు ఐరాలో మాతో కూడా భోజనం చేశాడు, లంచ్ చేశాడు. గోవర్ధన్ రెడ్డి గారిని కలిశాడు, మాతో పాటు వచ్చాడు. ఇంత లోపల మీ అభ్యర్థి ఎలా అయినాడు ఆయన? ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన వైస్ చైర్మన్ల ఎన్నిక చూస్తే నవ్వు వస్తుంది. నవ్వుకుంటారు ఎవరైనా కూడా. అదే కౌన్సిలర్స్ అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేశామమ్మా, ఏం అన్యాయం చేశామో పార్టీని వదిలి వెళ్ళిపోయినారు మీరు? వ్యాపారాలు చేసుకునేదానికి కొంతమంది, ఆర్థికంగా బలపడేదానికి కొంతమంది బయటకు వెళ్ళిపోయినారు. ఇక్కడ ఉండే గౌరవం మీకు దక్కుతుందా ఇక్కడ అని అడుగుతున్నా నేను. ఆడ గేట్ల బయట నిలబడాల్సిందే కదా. అదే జరుగుతుంది కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. ఇక్కడ ఉన్న గౌరవం మీకు లభిస్తుందా అని అడుగుతున్నా. ఈరోజు ప్రలోభాలకి లొంగకుండా మా 6 కౌన్సిలర్స్ నా ప్రక్కన, గోవర్ధన్ అన్న ప్రక్కన కూర్చున్న వాళ్ళు పాదాలకి నమస్కరిస్తా ఉన్నా, వాళ్ళ నిజాయితీకి నమస్కరిస్తా ఉన్నా. 4 రోజుల నుంచి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఎన్ని ప్రలోభాలు పెట్టినా మేము రాము, మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము అని చెప్పారు. ఓడిపోతామని తెలిసినా ఈరోజు ఎలక్షన్స్ లో పోటీకి పెట్టాం. మా ప్రమీలక్కను పెట్టాం, యానాది రెడ్డి అన్నను పెట్టాం. భవిష్యత్తులో నేను, గోవర్ధన్ అన్న, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ 6 కౌన్సిలర్స్ కి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి భవిష్యత్తులో మంచి పదవులు వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. ఏది ఏమైనా ప్రజలకు వదిలేస్తాం, బుచ్చిరెడ్డిపాళెం నగర ప్రజలకు వదిలేస్తాం. ఈ రోజు వీళ్ళు చేసిన తప్పులు, వెళ్ళిన కౌన్సిలర్స్, చైర్పర్సన్ మనం పంపించలేదు, వాళ్లే వెళ్ళిపోయినారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. గోవర్ధన్ రెడ్డి గారి మాట.